ఫ్రెండ్స్, ఈరోజు ట్రిపుల్ గుడ్ న్యూస్. ఇందాక నేను చెప్పాను కదా, అంటే ఐడియల్ కండిషన్స్లో ఐయుఐ జనరల్ ఒరిజినల్గా ఐయుఐ సక్సెస్ రేట్ తక్కువ ఉంటుంది. అంటే మ్యాక్సిమం ఒక 20-30% ఉంటుంది అంతే. అంత తక్కువ సక్సెస్ రేట్ కదా, అందులోనూ చాలా జాగ్రత్తగా అంటే మెటిక్యులస్ పారామీటర్స్ వచ్చినట్టు చూసుకొని, అంటే నేను చెప్పాను కదా యూట్రస్ గర్భసంచి లోపల పొర కరెక్ట్గా 3 లైన్స్ లాగా పెరగాలి, మినిమం మోర్ దాన్ 7 millimeters మందం ఉండాలి, అందులోకి బ్లడ్ ఫ్లో అవుతుండాలి. ఫాలికల్ అంటే ఎగ్ ఉంటుంది కదా, ఆ ఫాలికల్ కూడా మంచిగా మోర్ దాన్ అంటే 20-22 millimeters సైజ్ రావాలి, దాని చుట్టూ బ్లడ్ ఫ్లో అవ్వాలి అని కొన్ని పారామీటర్స్ చెప్పాను కదా. అట్లాగా వచ్చినట్టు మనం మందులు ఇచ్చి కరెక్ట్గా మానిటర్ చేసుకొని పేషెంట్ని ఇలా పెరిగిందా లేదా, ఎగ్ గర్భసంచిలో బేబీ వెళ్ళి కూర్చునే ప్లేస్ ఎండోమెట్రియం ఏదైతే ఉందో అది కరెక్ట్గా పెరిగిందా లేదా అని మనం జాగ్రత్తగా స్కాన్లో చెక్ చేసుకొని ఐయుఐ చేస్తే అల్ట్రాసౌండ్ గైడెన్స్తో చేసాము. వీళ్ళు చాలా హ్యాపీగా ఉన్నారు. వీళ్ళతో పాటు ఈరోజు 3rd పాజిటివ్ ఇది. నేను కూడా చాలా హ్యాపీగా ఉన్నాను. అంటే ఒక్కరోజు 3 పేషెంట్స్ పాజిటివ్ రావడంతో వాళ్ళు చాలా ఆశతో దూరం నుంచి నా దగ్గరకు వస్తున్నారు. వాళ్ళు హ్యాపీగా వెళ్తుంటే వీ ఫీల్ సాటిస్ఫైడ్, వీ ఫీల్ దట్ వీఆర్ డూయింగ్ గుడ్ వర్క్.